కడప జిల్లా నందలూరు మండలంలోని గట్టుమీదపల్లి గ్రామంలో జరిగినటువంటి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 5వ తేదీన పొలం గట్టు విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 23/2026 అనే ఒక హత్యాయత్నం, ఒక కల్పబుల్ హోమిసైడ్ కేసు జరిగింది. ఇది ఏప్రిల్ 7వ తేదీ జరిగింది. దీనిలో 5వ తేదీ జరిగింది, 7వ తేదీ చనిపోవడం జరుగుతుంది. ఈ కేసులో ముద్దాయి బెల్లం చిన్నయ్య అనే అతను అండ్ చనిపోయిన అతను బెల్లం కొండయ్య అనే అతను. ఇతను 75 ఇయర్స్, 75 సంవత్సరాలు ఇతనికి. వీళ్ళ మధ్యలో స్థలం గురించి, పొలాల గురించి గొడవ ఉంటుంది. సో ఆ క్రమంలో ఈ ముద్దాయి వచ్చేసి అతన్ని రాళ్ళతో కొట్టడం జరుగుతుంది. సో అతను ఆల్రెడీ ఏజ్డ్ పర్సన్ కాబట్టి చనిపోవడం జరుగుతుంది. సో దీనిలో ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో మన మొంటిమిట్ట సర్కిల్ సిఐ గారు వెంకటేశ్వర్లు గారు, అలాగే మన నందలూరు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, అలాగే మన టీం అంతా కూడా వెళ్ళి పట్టుకోవచ్చారు అండ్ ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకోవడం జరిగింది. సో దీనిలో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఈ పల్లిలో చిన్న చిన్న స్థలాల గురించి గొడవలు ఉంటే, లేదంటే ఈ జాతర కూడా వస్తున్నాయి. ఈ సమ్మర్ సీజన్లో చాలా ఎక్కువ జాతరలు జరుగుతూ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు తాగి గొడవ చేసుకోవడము, లేదంటే స్థలాల గురించి గొడవ చేసుకోవడము, అట్లాంటి పనులు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు జాతరలు కూడా వస్తున్నాయి. సో ఎవరు కూడా అట్లాంటివి చేయకండి. మీరు ఏదైనా ఇష్యూలు ఉంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మీరు ఎప్పుడైనా రావచ్చు. పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా ఓపెన్ ఉంటుంది. మా ఎస్డిపిఓ ఆఫీస్ కూడా ఎప్పుడు కూడా ఓపెన్ ఉంటుంది. కూర్చొని